కిరాణం కొట్టుకు పోతే కిరాణా సామాను కొంటారు, చికెన్ కొట్టుకు పోతే చికెన్ కొంటారు, మటన్ కొట్టుకు పోతే మటన్ కొంటారు, కూల్ డ్రింక్స్ షాపుకు పోతే కూల్ డ్రింకులు కొంటారు, తాగేటోళ్ళు అక్కడనే తాగుతారు. అట్లనే సెల్ ఫోన్ దుకాణం పోయినోళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు అంటున్నా. ఏం చేస్తారని అట్లాంటివేంది అంజలి? కొంటే ఫోన్ కొంటారు, లేకుంటే రీఛార్జ్ చేసుకుంటారు అని అంటారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఒక మోతవారి సెల్ ఫోన్ షాపుకు పోయి ఏం చేసిండంటే, ఈ రోజు మా షోరూమ్ లో ఒక ఫోన్ అయితే దొంగతనం చేయడం జరిగింది. ఒక దరిద్రుడు ఇగో ఇగో వీడే ఆ దరిద్రుడు. చూడండి ఎంత తెలివిగా అనుమానం రాకుండా ఎట్లా చోరు చేసిండో. వర కొడుక, బ్యాగ్ ఎత్తుకొని పోయిండంటే బ్యాగ్ నిండా ఫోన్లున్నాయా అని బాధపడుతుండ్రా? కాదుల్లో, ఒక్కటే ఫోను, బ్యాగు నిండా ఫోన్లే పోతే ఈ దుకునపోలు లబ్బలబ్బ మొత్తుకోకపోయిండ్రు. ఇంతకు ఫోన్ ఎట్లా ఎత్తుకపోయిండు అంటారా? వారి దొంగోడా, ఎట్లా కొట్టేసినవురా ఫోను? నీ తెలివి తెల్లారా కదరా గోసిగా. చూసిన రానుల్లా ఫోన్ కొనేటందుకు వచ్చినట్టు వచ్చిండు, మీదికి బిల్డప్ ఇస్తూ ఫోన్ మాట్లాడిండు. ఎవ్వరికి అనుమానం రాకుండా చిన్నగా తెలివేమట ఎత్తుకపోయిండు. కానీ సీసీ కెమెరాకు దొరికిపోయిండు. మరి ₹1,00,000 లేవు కాబట్టి ఫోన్ మీద మనసు పడి ఎత్తుకపోయిండో ఏం కథనో గాని ఫోన్ అయితే మాయం చేసిండు. మరి వాడు ఆ ఫోన్ ఉంచుతాడో, ఎవరికన్నా అమ్మి యాడనన్నా పోయిందని చెప్పుతాడో తెలియదు. గాని అన్న, ఇంత పెద్ద దుకాణం పెట్టుకున్నప్పుడు మీరు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలనే. ఎవ్వరి పనిలో వాళ్ళు ఉంటరి, అన్యాలంగా ఫోన్ పోగొట్టుకుంటరి. యాడికి పోతాడు, దొరుకుతాడు. గాని దొంగలి నడుమ మామూలు తెలివి వార్తలేరు పోర్రి.